ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే మనుజునికి తెలివి అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా అది సరైనటువంటి మార్గంలో పయనించకుండా వక్ర మార్గంలోనే ప్రవేశపెడతాడు. కాబట్టి వాడు దుర్మేధ అని కూడా పిలువబడతాడు. అయితే ఇక్కడ నిద్ర అని చెప్పిన చోట అతి నిద్ర అని కూడా భావించుకోవాలి. ఎలాగంటే మిత నిద్ర అందరికీ అవసరమైనటువంటిదే. అందుకే తామసమైనటువంటి ధైర్యం ఎలా ఉంటుంది అంటే, ఏ ధైర్యం చేత అయితే దుర్బుద్ధి కలిగినటువంటి వాడు నిద్రను కానీ, భయాన్ని కానీ, శోకాన్ని కానీ, దిగులును కానీ, మదాన్ని కానీ విడవకుండా ఉంటాడో అదే కదా తామస ధైర్యము అని చెప్పబడుతూ ఉన్నది. ఇక సాత్విక సుఖము, రాజసిక సుఖము, తామసిక సుఖము అనే మూడు సుఖాలను గురించి కూడా పరమాత్మ వర్ణించి తెలియజేస్తూ అంటున్నారు. ఏమని? ఓ అర్జున, దేని యొక్క అభ్యాసము చేత అయితే మనుషుడు ఆనందాన్ని పొందుతూ ఉన్నాడో అటువంటి దుఃఖశాంతిని కూడా గొప్పగా పొందుతూ ఉన్నాడు. అటువంటి సుఖమైతే ఇప్పుడు మూడు విధాలుగా కూడా ఈ సాత్విక, రాజసిక, తామసిక అనే మూడు రకాలుగా కూడా నా చేత తెలుపబడుచు ఉన్నది. నేను చెప్తాను విను. సాత్విక సుఖము అంటే దైవ సుఖము, బ్రహ్మానందము. ఇది అభ్యాసం వలనే మాత్రమే జీవునికి లభిస్తుంది అని కదా మనకి పరమాత్మ తెలియజేస్తూ ఉన్నారు. ఎలాగంటే ఆధ్యాత్మ విద్య అనేటువంటిది మాటల చేత కానీ, ఏదో వాచా వేదాంతం చేత కానీ, నోటికి కలిగినటువంటి జ్ఞానపు మాటల చేత కానీ కలిగేటువంటిది కాదు కదా. అది కేవలం ప్రాక్టికల్ సైన్సు, అంటే అనుభవ విద్య. అందులో ప్రతి సిద్ధాంతాన్ని కూడా మన అనుభవంలోకి తీసుకొచ్చుకోవాలి, అనుభవంలోనే చూడాలి. అప్పుడే కదా జీవునికి ప్రత్యక్షమైనటువంటి సుఖం లభిస్తుంది. చాలామంది కూడా మాకు అసలు దైవ సాక్షాత్కారం ఎలా కలుగుతుంది, అసలు మేము అనుభవించేటువంటి ఈ దుఃఖాలు, ఈ బాధలు ఎలా తొలగుతాయి, శాశ్వతమైన కేవలానంద స్థితి, పరమాత్మ యొక్క శాశ్వత విశ్రాంతితో కూడినటువంటి సుఖం అనేది ఎలా కలుగుతుంది అనే కదా ప్రశ్న చేస్తారు. అందుకే పరమాత్మ ఏమని చెప్తూ ఉన్నారు అంటే, దాని ప్రకారంగా అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే దైవికమైనటువంటి విషయాన్ని ఎవడైతే అనుసరిస్తూ ఆచరిస్తూ ఉన్నాడో ఆ విధమైనటువంటి అభ్యాసాన్నే చేయండి. అప్పుడు మీకు శాశ్వతమైనటువంటి సుఖం లభిస్తుంది. దుఃఖం పూర్తి స్థాయిలో తొలగిపోతుంది, ఆత్మసాక్షాత్కారము కూడా కలుగుతుంది అని కదా చెప్తూ ఉన్నారు. అంటే ప్రయత్నాన్ని ఏమాత్రం చేయకుండా, సాధించకుండా ఒడ్డును కూర్చొని మాటలు చెప్పేవాడు పరమార్థం యొక్క అనుభవము అనేటువంటిది వాడికి ఎప్పటికైనా కలుగుతుందా? కలగదు. ఎలాగంటే ఇప్పుడు మనం పాలల్లో నుండి వెన్న తీయాలి అన్నప్పుడు ఏం చేయాలి? పెరుగుని చక్కగా, అంటే పాలని పెరుగుగా తయారు చేయాలి. ఆ పెరుగును కాసిన్ని నీళ్లు చేర్చి మజ్జిగలా చిలకాలి. ఆ మజ్జిగలో ఉన్నటువంటి మజ్జిగ నుండి వెన్నను వేరు చేయవచ్చు. అలా వస్తుంది. కానీ పాలల్లో నుండి నేరుగా వెన్నను తీయడం సాధ్యమవుతుందా? కాదు. అలాగే నువ్వులను కూడా పిండితేనే కదా నూనె వస్తుంది. ఎలాగంటే నువ్వులతో ఇలా గట్టిగా నొక్కేస్తే నూనె వస్తుందా? రాదు. దాన్ని గానుగలో వేసి తిప్పడము, అలా రాయి పెట్టి నూరడము, అలా చేసినప్పుడు మాత్రమే నూనె వస్తుంది. అట్లాగే మనం చెరకు యొక్క తీపిని చూడాలి, రుచి చూడాలి అన్నప్పుడు మనకి ఏ విధంగా ఉంటుంది? చెరకు ముక్కని నోట్లో పెట్టుకొని నమిలితే అప్పుడు ఆ చెరకు ముక్క యొక్క మాధుర్యం అనేటువంటిది, ఆ తీపిదనం అనేది మనకు అనుభూతం అవుతుంది కదా.
అట్లాగే ఏదైనా సరే దైవికమైనటువంటి కార్యము ఆత్మతత్వ విచారణ కేవలము అభ్యాసం ద్వారానే, సాధన చేసేటువంటిది అలవాటు చేసుకోవడం ద్వారానే దుఃఖము అనేటువంటిది నశిస్తుంది. సుఖము అనేది ఎప్పుడైతే దుఃఖము నశించిందో సుఖము ఉత్పన్నమవుతుంది. ఆ విధంగా జీవునికి కలుగుతాయి. అందుకే దుఃఖాంతాంచ నిగచ్చతి. ఈ ప్రపంచమున ప్రతి జీవి కూడా ఏం కోరుతుంది అంటే దుఃఖం లేకుండా ఉండే జీవితాన్నే కదా కోరుతుంది. అంటే దుఃఖం యొక్క ముగింపు, మేం పడేటువంటి బాధలు ఎప్పటికి పోతాయి అనేటువంటి దుఃఖం యొక్క ముగింపే కదా కోరుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా. అసలు జీవితంలో ప్రతి ఒక్క జీవి యొక్క జీవితమునందలి అతి ముఖ్యమైనటువంటిది, చాలా క్లిష్టతరమైనటువంటి సమస్య ఏంటి అంటే దుఃఖము అనేది ఎలా నశిస్తుంది, ఆ దుఃఖము నశించేటువంటి సంపాదన అంటే దుఃఖము నశించేటువంటి స్థితిని సముపార్జించటమే అవుతుంది కదా. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య అనేది వేధిస్తుంది, బాధిస్తుంది. చీమ సైతం ఈ దుఃఖాంతానికే అంటే దుఃఖాన్ని పోగొట్టుకోవటం కోసమే ప్రయత్నిస్తూ ఉంటుంది. చీమేమిటి దోమేమిటి, దోమ కూడా దాని కొరకే ప్రయత్నిస్తుంది. అయితే చతుర్ముఖ అంటే చీమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము, దోమ మొదలుకొని బ్రహ్మ పర్యంతము అంటే ఈ మధ్యలో ఉన్న సమస్త జీవరాశి కూడా ఏం చేస్తుంది అంటే దుఃఖాన్ని నశింపజేసుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడా ఆయన కూడా సృష్టి కార్యం అనేటువంటిది చేస్తూ అలసిపోతూ ఈ దుఃఖం నుండి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మ స్థానాన్ని పొంది ఆ యొక్క శాశ్వత సుఖాన్ని పొందాలి అంటే చేసేటువంటి దుఃఖాన్ని తొలగించుకోవాలి అనే కదా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే దుఃఖం యొక్క అంతమును, దుఃఖము పూర్తి స్థాయిలో సమసిపోవడం, దుఃఖము నశించిపోవడం అనేటువంటిది ప్రాణి ఎక్కడన్నా పొందగలుగుతుందా? అసలు ఎలా పొందగలుగుతుంది? ఎందుకంటే ఈ మహాసంసారిక బాధలన్నీ కూడా ఎక్కడ ఉపశమిస్తాయి? అసలు దుఃఖము లేనటువంటి చోటు ఏదైనా ఉన్నదా అంటే ఇప్పుడు ప్రపంచంలో మొత్తం కూడా మనం ప్రపంచము అన్నప్పుడు ఈ యొక్క ఆకాశవాయు అగ్ని జల పృథ్వులతో కూడినటువంటిది మొత్తం కలిసి అంటే ఈ ఐదింటి యొక్క కలయికే కదా ప్రపంచము. ఈ ప్రపంచంలో సర్వేక సమస్తమైనటువంటి 4 రకాలుగా ఉత్పన్నమైన జీవరాశి ఉన్నది. అటువంటి జీవరాశి దుఃఖము లేకుండా ఉండేటువంటి స్థితిని వెతుకుతోంది. ఆ వెతికే స్థితి ఈ ప్రపంచం మొత్తంలో ఎంత వెతికినా ఎక్కడ వెతికినా దుఃఖం లేని స్థితి దొరికేటువంటి ప్రదేశము కానీ చోటు కానీ లభిస్తుందా? శాశ్వతమైనటువంటి సుఖము ఇవ్వగలిగినటువంటి వస్తువు ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి ఈ జగత్ సంబంధమైన స్థితిలో ఉన్నదా అంటే లేదు కదా. దుఃఖము అంటే దుఃఖం యొక్క అంతము ఏ విధంగా అంటే ఒక్క ఆత్మతత్వమునందే దుఃఖము అనేటువంటిది శాశ్వతంగా అంతమైపోతుంది. ఆ ఆత్మయందే అయినప్పుడు ఆ దైవమందే ఉన్నది కూడా ఆత్మసుఖమందే. ఆత్మసుఖం ఉన్నది దైవమునందే, దుఃఖం అంతమైపోయేది కూడా దైవమునందే. కాబట్టి ఆత్మసుఖమునందే సాత్వికమైనటువంటి ఆనందము అనేది ఉన్నది. ఆ సాత్వికమైనటువంటి ఆనందమునందే దుఃఖం యొక్క ముగింపు, పూర్తి స్థాయిలో దుఃఖము నశించిపోవడం అనేటువంటిది ఆత్మ యొక్క సుఖాన్ని పొందినప్పుడు జీవుడు అక్కడ దుఃఖం యొక్క నాశస్థితిని అక్కడ పొందుతూ ఉంటాడు అని కదా చెప్పబడింది. ఎలాగంటే అభ్యాస భ్రమతే యత్ర దుఃఖాంతంచ నిగచ్చతి. ఎక్కడ ఉన్నది అంటే ఆత్మ ఒక్క స్థానమునందే దుఃఖం యొక్క ముగింపు అనేది ఉన్నది. కాబట్టి ఆత్మసుఖమునందే, ఆత్మసుఖము అంటే సాత్వికమైనటువంటి ఆనందం అంతే. దుఃఖం యొక్క అంతము కూడా, దుఃఖం యొక్క నాశస్థితి కూడా జీవుడు పొందగలుగుతూ ఉన్నాడు అని కదా చెప్పబడింది. అంటే ఈ భగవానుడు సాక్షాత్తు ఆయన యొక్క మాటల ద్వారా ప్రతి ప్రాణిని కూడా వేధిస్తూ ఉన్నటువంటి ఈ దుఃఖాన్ని నివారించుకునేటువంటి సమస్య
పరమాత్మ మాటల వల్ల తీరిపోయింది. దుఃఖ నివారణకు ఉపాయం ఏమిటి అంటే సాత్వికమైనటువంటి సుఖాన్ని సంపాదించుకోవడమే. అది కేవలము ఆత్మానంద ప్రాప్తియే అయి ఉంటుంది కదా. కాబట్టి ఆత్మసుఖాన్నే దైవ సుఖాన్నే అన్వేషించాలి. అది ఎలా లభ్యమవుతుంది అంటే అభ్యాసం వలనే లభ్యమవుతుంది. సాధన చతుష్టయ రూప సంపత్తి చేత అమానిత్వాది గుణాల చేత నిగచ్చతి అని చెప్పారు కదా. అలా చెప్పడం చేత అభ్యాసము చేత అటువంటి దుఃఖరాహిత్య స్థితి జీవుడు లెస్సగా పొందగలుగుతాడు అని కదా తెలుస్తూ ఉన్నది. ఎలాగంటే అసలు ఆత్మసుఖాన్ని దైవ సుఖాన్ని అన్వేషించాలి అంటే అది ఎలా లభిస్తుంది? అభ్యాసం వలన. అభ్యాసమే కాకుండా సాధన చతుష్టయ రూప సంపత్తి చేత. సాధన చతుష్టయము అంటే 4 రకాలైనటువంటి సంపదలు. అవి నిత్యానిత్య వస్తు వివేకము, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, మూడవది సమాధి షట్క సంపత్తి, నాలుగవది ముముక్షత్వము అనబడేటువంటి ఈ 4 సంపదలు ఎవరైతే చేతబట్టుకుని ఉన్నారో, ఎవరైతే సంపాదించుకొని ఉన్నారో వారికి ఇక అమానిత్వాది గుణాలు అంటే సాత్వికము, శమము, దమము, అంతరేంద్రియ బాహ్యేంద్రియ నిగ్రహము, సాధన అనేటువంటిది అకుంఠిత దీక్షతో కొనసాగడము, ఇక ఎల్లవేళలా కూడా ఆ బ్రహ్మానుసంధానము అనేటువంటిది ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడం వలన ఇక నిగచ్చతి అంటే అప్పుడు దుఃఖం అనేటువంటిది, దుఃఖం యొక్క అంతము అనేది లభిస్తుంది. అది దేని ద్వారా అంటే సాధన చతుష్టయ సంపత్తి ద్వారా. సాధన చతుష్టయము అంటే మనం 4 రకాలైనటువంటి సంపదనలు చెప్పుకున్నాం కదా. వాటిని కొంచెం సంక్షిప్తంగా తెలియజేసుకుందాం. అదేమిటి? మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది. నిత్యమైనది ఏమిటి, అనిత్యమైనది ఏమిటి? నిత్యమైనది శాశ్వతమైనటువంటి పరమాత్మ తత్వం. ఎందుకు? దానికి ఉత్పన్నము లేదు, పతనము లేదు. ఏ భవము నాశము లేనటువంటి ఏ పరమాత్మ పదమైతే ఉన్నదో అది నిత్యమైనది. అటువంటి నిత్యమైనది అని తెలిసినప్పుడు అంతవరకు కూడా అనిత్యమైన దానిని నిత్యమైనదిగా, అసత్యమైన దానిని సత్యమైనదిగా, అస్థిరమైన దానిని స్థిరమైనదిగా, అశాశ్వతమైనటువంటి ఈ దృశ్య సంబంధమైన వస్తు పదార్థాలన్నీ కూడా మరి ఏ విధంగా సత్య వస్తువుగా, స్థిర వస్తువుగా, శాశ్వత వస్తువుగా చూస్తూ వచ్చాం. ఎప్పుడైతే అనిత్యాన్ని శరీరాన్ని కొని దాని గురించి కూడా మనం విచారించుకోవాలి కదా. ఎందుకు అంటే వచ్చినవి అంటే మార్పు చెందుతున్నవి, పోతూ ఉన్నవి. కాబట్టి వస్తూ ఉంటే పోతూ ఉంటే వచ్చేది పోయేది ఏదైతే ఉన్నదో అదే కదా జనన మరణ సంసారము అనబడేటువంటిది. దుఃఖాలు ఆ జనన మరణ సంసార చక్రంలో పడి దుఃఖపట్టంలో మార్పులు ఏమైనా ఉంటాయా అంటే ఉంటాయి. సత్య వస్తువును నమ్మి అంటి ఉండడం వలన ఈ జనన మరణ చక్రంలో పడేటువంటి ఆవశ్యకత అనేది ఉండదు. అయితే ఈ మనుజ శరీరము అనేటువంటిదే కాదు, ప్రతి వస్తువు దృశ్యంలోకి ప్రాపంచిక సంబంధమైనటువంటి పంచభూత నిర్మితమైనటువంటి ప్రతి వస్తువు కూడా వస్తుంది, మార్పులకు లోనవుతుంది, పోతుంది. కాబట్టి అలా మార్పులకు లోనయ్యేటువంటి ప్రతి పదార్థము ఉత్పన్నమైనది అంటే నశించిపోతుంది అనేటువంటి అర్థమే కదా. కాబట్టి ఇక్కడ మనుజ శరీరం కానీ ఇంకేదన్నా శరీరం కానీ ఉన్నది, మనలో కదిలేటువంటి చైతన్యం ఉన్నది. దానిలో కూడా మనకున్నటువంటి శరీరానికి ఎన్ని ఇంద్రియాలు, ఎన్ని అవయవాలు ఉన్నవో, కళ్ళు, ముక్కులు, కాళ్ళు, చేతులు, చెవులు, ఇవన్నీ ఆ పడిపోయిన శరీరానికి కూడా ఉన్నవి. మనం దాన్ని పార్థివ శరీరం అంటున్నాము, ఇదేమో చేతనావంతమైన శరీరం అని చెప్తూ ఉన్నాం. ఆ విధంగా పార్థివ దేహము అని చెప్పినప్పుడు దానికి దీనికి సమంగా అన్ని అవయవాలు ఉన్నవి. కానీ దీనిలో మాట్లాడేది, చూసేది, కదిలేది, తినేది, అరిగేది, తిరిగేది మొత్తం ఉండేటువంటి ఏ చైతన్య వస్తువైతే దీనిలో ఉన్నది పడిపోయిన దాంట్లో అది లేదు. ఇంద్రియాలు ఉన్నవి కానీ ఇంద్రియాలు చేతనావంతములై లేవు, జడములై పడి ఉన్నవి.
అంటే అప్పుడు ఏది సత్యము అంటే లోపల ఉన్నటువంటి చైతన్య వస్తువు ఈ పంచభూత తత్వమైనటువంటి దేహము నుండి ఎప్పుడైతే ప్రక్కకు తప్పుకుంటుందో ఇక అప్పుడు ఆ పార్థివ దేహము జడస్వరూపం కాబట్టి ఏ విధంగా పంచభూతాల మిశ్రితంతో ఎలా ఉత్పన్నమైనదో అలాగే దహనం చేస్తే బూడిదగాను ఖననం చేస్తే మట్టిగాను మారిపోయి పంచభూతాలలో లీనమైపోతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ వచ్చిందేది అదే పోతుంది. ఏ పదార్థమైనా సరే ఈ పంచభౌతిక నిర్మితమైనటువంటి పంచభూత నిర్మితమైన ఏది మరి రాళ్ళు రప్పలు వృక్షాలు సముద్రాలు నదులు స్థలాలు జలాలు శరీరాలు అనేక క్షుద్రమైనటువంటి క్రిమి కీటకాదులు సైతం కూడా మానవ దేహాలు కూడా ఈ దృశ్య ప్రపంచంలోకి జననము మరణము అంటే జాయతే గచ్చతే ఇది జగత్తు. ఈ జగత్తులోకి వచ్చినటువంటి ప్రతిదీ కూడా పుట్టిందంటే చస్తుంది. అటువంటిది అబద్ధము అని తెలిసిందనుకో అయితే నిజమైనటువంటిది ఏమిటి? కేవలము పుట్టనిది గిట్టనిది ఎల్లవేళలా సమస్వరూపంలో పరిపూర్ణమై నిండి నిబిడీకృతమై ఉన్నది. అది లేకుండా ఉండేటువంటి ప్రదేశం సూది మొనమోపన సందు లేకుండా ఉంటుంది. అంటే చీమ మొదలుకొని పిపీలకం మొదలుకొని బ్రహ్మ పర్యంతము కూడా ఎల్లప్పుడూ కూడా ఏ శరీరానికి ఏ దేహానికి ఏ ఉపాధికి ఎంత అవసరమో అటువంటి చైతన్యాన్ని నింపుతూ చిచ్చక్తి స్వరూపంలో సత్తా సామాన్య స్థితిలో సర్వవ్యాపకమైన ఏకరసమాత్రమైనటువంటి పరబ్రహ్మతత్వం ఒక్కటే ఉన్నది అని ఎవడైతే దానిని తెలుసుకుంటాడో దానిని అంటి ఉంటాడు. అది నిత్యమైనటువంటిది. అటువంటి వివేకం కలిగినటువంటి వాడు అనిత్య వస్తుతని దూరీకరిస్తాడు. ఆ దూరీకరించడం వదిలివేయడం వాటిని ఏ స్థితిలో వదిలేస్తాడు అంటే ఏహమూత్రార్థ ఫలభోగ విరాగము అనేటువంటి రెండో స్టెప్ అన్నమాట. అదేంటి? ఏహ సంబంధమైన సుఖాలు పర సంబంధమైన సుఖాలు. పర సంబంధం అంటే దేవతాది శరీరాలను కొంతమంది పుణ్యాల వల్ల సంపాదించుకుంటారు. ఉన్నదానికంటే ఉత్తమమైన దేహాన్ని సంపాదించుకుంటారు. ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితిని సాధిస్తారు. ఏది సాధించినా ఇంద్రియాలతో కూడినటువంటి దేహాలనే కదా పట్టుకుని వేలాడతారు. అది వచ్చింది అంటే పోతుందిగా. కాబట్టి అది ఉన్నతమైన ఉత్తమమైన గొప్పదైన సుఖవంతమైన ఎంతో మరి యవ్వనంతో ఉన్న ఏమి ఉన్నా ఇంద్రియాలతో కూడుకొని ఉన్నది పంచభౌతికమైనటువంటి పంచభూతాలతో నిర్మింపబడినటువంటి వస్తువు. కాబట్టి అది కూడా పుణ్యం తీరిన తర్వాత అది కూడా పోతుంది. కాబట్టి ఇక్కడ ఏహ సంబంధమైన పర సంబంధమైనటువంటి సుఖాలను భోగాలను కూడా కాంక్షించక, ఎందుకు అంటే యదృశ్యం తన్నస్యం ఏది కనబడుతుందో అదంతా కూడా నశించిపోయేటువంటిదే. చూసేది ఆ యొక్క వస్తువే, చూడబడేది ఆ యొక్క వస్తువే. కానీ చూసేదానికి చూడబడేదానికి ఇంకొక దృక్స్వరూపం ఉంటుంది. అది సత్యమైనటువంటిది అని ఎవడైతే తెలుసుకుంటాడో అప్పుడు దృశ్య ప్రపంచమైనటువంటి లోకము పట్ల దేహము పట్ల కూడా వానికి ఒక అస్థిర భావన, అంటే ఇది శాశ్వతం కాదు, దీని అబద్ధాన్ని పట్టుకొని నేను నిజమని వేలాడాను అని ఎప్పుడైతే దాని పట్ల విరక్తి కలుగుతుందో ఆ విరక్తి ఎలా ఉంటుంది అంటే ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. అంటే వమనం చేసుకున్నప్పుడు పదార్థాన్ని చూడడానికి ఎంత యావగింపుకుంటుందో, మలమూత్ర విసర్జన చేసినప్పుడు వాటి వంక చూడటానికి కూడా ఎంత యావగింపుకుంటుందో, అసహ్యంగా ఉంటుందో అంత రోతబుడుతుంది దృశ్య సంబంధమైన విషయముఖాదుల పట్ల. అంతవరకు దానినే చాలా కోరి అనుభవించినటువంటి ప్రతిదీ కూడా మళ్ళీ కూడా ఏదో ఒక ఉపాధిని పట్టి తెస్తూనే ఉంటుంది దృశ్యంలోకి అన్నప్పుడు అబద్ధజనితమైనటువంటి దానిని ఎవ్వరం కోరుకోం కదా. ఆ విధంగా అంత యావగింపుతో ఉన్నప్పుడు వానికి సమాధి షట్క సంపత్తి అనేటువంటి మూడవ పాత్రత దగ్గరకు వస్తాడు. అలాగా అదేమిటి అంటే సమాధి శమము మొదలైనటువంటి 6 రకాలైనటువంటి సంపదలు. ఏంటవి? శమము, దమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము అనబడేటువంటి 6 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాడు. శమము అంటే ఏ యొక్క మానసేంద్రియాలైతే ఉన్నవో అంతఃకరణములో ఉన్నటువంటి మానసేంద్రియాలను నిగ్రహిస్తాడు. మనసుని సర్వేక సమస్తం పరబ్రహ్మము తప్ప శాశ్వత వస్తువు తప్ప మరొక రెండవ వస్తువు లేదు అని సంకల్పిస్తుంది. ఆ సంకల్పించిన దాన్ని బుద్ధి నిశ్చయిస్తుంది అది సత్యము అని.
ఆ యొక్క సత్యంగా నిశ్చయించినటువంటి దానినే చిత్తము ఆ పరబ్రహ్మాకారాన్ని చింతన చేసి పరబ్రహ్మాకారంగా మారుతుంది. అప్పటి వరకు దేహేంద్రియాలతో కూడిన దేహము నేను అనుకున్నటువంటి అహంకారం ఎప్పుడైతే ఆ యొక్క దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉన్నదో, ఇకప్పుడు ఏ చింతనాకారంగా చిత్తము పరమాత్మయందు లీనమైందో ఆ యొక్క పరమాత్మ తత్వమే నేను, బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి విషయాన్ని సుదృఢంగా నిశ్చయించేసి ఆ ప్రకారంగా పరమాత్మ స్వరూపమే నేను అనే భావనకు వచ్చేస్తాయి. ఈ విధంగా అంతరేంద్రియాలైనటువంటి మనసుని, బుద్ధిని, చిత్తాన్ని, అహంకారాన్ని నిగ్రహించినప్పుడు అవి తనకు లోబడి ఉంటాయి అటువంటి సాధనాక్రమం ద్వారా. ఆ విధంగా లోబడి ఉన్నప్పుడు ఇక దమము అంటే మానసేంద్రియాలు ఏవైతే మనోబుద్ధి చిత్తాహంకారాలు ఉన్నావో అవి జ్ఞానేంద్రియాలైన చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనబడేటువంటి ఈ శ్రోత్రత్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణములు అనే ఈ ఇంద్రియాలలో చొప్పించినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి, లేకపోతే అవి జడాలే అయి ఉంటాయి. అదేవిధంగా జ్ఞానేంద్రియాలతో కూడి శబ్దస్పర్శ రూప రసగంధాదులు అనబడేటువంటి విషయాదులను అనుసరించాలి అంటే మానసేంద్రియాలు జ్ఞానేంద్రియాలలోనూ, కర్మేంద్రియాలలో కూడా అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు, నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థ, పాయువు అంటే మల విసర్జన ప్రాంతం. ఈ విధంగా ఈ కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కూడా ఈ 10 కూడా నిగ్రహించబడతాయి. ఎప్పుడైతే శమము అంతఃకరణ నిగ్రహం అనేది జరిగిందో బాహ్యేంద్రియ నిగ్రహం కూడా జరిగిపోతుంది. ఈ విధంగా జరిగిన తర్వాత ఇక తితీక్ష అంటే వానికి తీవ్రతరమైనటువంటి కోరిక ఏర్పడుతుంది, పరమాత్మ వస్తువును పొందాలి, చెందాలి అని. దాని ద్వారా వాడు ఉపరతి పరమాత్మ తత్వంతోనే వాడు సామీప్యంలో అదే సాధన ప్రకారం ఆ చేరువులోకి వెళ్ళి తీవ్రమైనటువంటి ఇక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఉపరతి అంటే సమీపంలో ఆ పరమాత్మ యొక్క సన్నిధానంలో ఉన్నట్లుగా క్రీడిస్తూ పరబ్రహ్మం యొక్క అనుసంధానమే చేస్తూ అటువంటి నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అనుష్ఠానమే అనుసరిస్తూ దాని అందే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఇక తర్వాత ఎప్పుడైతే ఇలా వచ్చిందో, ఉపరతి పొందాడో, ఇక వాడికి శ్రద్ధ ఏర్పడుతుంది. పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు సత్శాస్త్రాలు అధ్యయనం చేస్తాడు. దానిలో ఏం చెప్పబడింది? సద్గురువులను ఆశ్రయించమని చెప్పింది. సద్గురువులను భక్తితో ఆశ్రయిస్తాడు. సద్గురువుల యొక్క అనుగ్రహం ద్వారా జ్ఞానబోధ అనేది జరుగుతుంది. ఆ జ్ఞానబోధని తను శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటే దానిని శ్రద్ధగా వింటాడు. విన్న దానిని మళ్ళీ కూడా తన సాధనా క్రమంలో మళ్ళీ మననం చేసుకుంటాడు, గుర్తు తెచ్చుకుంటాడు, జ్ఞప్తి యందు ఉంచుకుంటాడు. ఆ తర్వాత దానిని ఇక అసలు ఇది ఎంతవరకు సత్యము అంటే దాని పట్ల ఇక ప్రయోగాత్మకమైనటువంటిది చేయాలి అంటే తాను సాధన చేయాలి. అటువంటి సాధన ప్రకారం శాస్త్రములో చెప్పినటువంటి విషయము, మహనీయుడు బోధించిన విషయము, తన అనుభూతి అనుభవ సిద్ధిని పొందినటువంటి విషయము 3 ఏకీకృతమవుతాయి. అటువంటి శ్రద్ధ ఎప్పుడైతే ఏర్పడుతుందో పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు, దానిని పొందడము ఆ పరమాత్మ వస్తువే నేనై ఉండడము అని మనసు సమాధాన పడిపోతుంది. అలా సమాధాన పడిపోయినప్పుడు ఇక ముముక్షత్వము, వాడు మోక్షము చెందాలి అని కోరుకుంటాడు. పరమాత్మ వస్తువు గురించి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, పరమాత్మ తత్వాన్ని గురించి పారమార్థిక చింత చేస్తూ పరమాత్మ తత్వం ఇట్టిది అని తెలిసినటువంటి వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఉవ్విళ్ళూరుతూ వెళ్ళి పరమాత్మ తత్వమనందు ఐక్యం అవ్వడానికే ప్రయత్నిస్తాడు కదా. అటువంటి సాధన ద్వారా ఈ ముముక్షత్వము, మోక్షము చెందాలి అనేటువంటి కాంక్షతోటి సాధనను అనుసరించి ఆ విధంగా ఇక ఈ 4 రకాలైనటువంటి నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, మరి ముముక్షత్వము అనబడే 4 రకాలైనటువంటి సంపద చేకూరిందనుకోవానికి అనుభవ ప్రకారం ఇక వాని యొక్క గుణాలు ఎలాంటివి అంటే వాని యొక్క సంస్కారం
పువ్వు విచ్చుకుంటే పరిమళం వచ్చినట్లుగానే వాని యొక్క సుగుణ రాశి అంతా కూడా సాధనా క్రమంలో ఇక ప్రారంభిస్తుంది. ఆ సాధన చేయడం ద్వారా అమానిత్వాది గుణాలు అంటే దైవికమైనటువంటి తెలివి ఆవిర్భవిస్తుంది. సత్వము నుండి కూడా తమస్సు నుండి రజస్సుకు వస్తే, రజస్సు నుండి సత్వానికి వస్తే, సత్వం నుండి శుద్ధ సత్వాన్ని చేరతాడు. అంటే గుణాలను అతిక్రమించినటువంటి నిర్గుణ స్థితికి చేరతాడు. అటువంటి అమానిత్వాది గుణాల చేతనే నిగచ్చతి అంటే ఆ విధంగా పోతుంది అని చెప్పడం వలన అదంతా దేని ద్వారా వస్తుంది? అభ్యాసం ద్వారానే కదా. ఇదంతా 4 రకాలైనటువంటి ఈ సాధనా చతుష్టయ రూప సంపద అన్నప్పుడు ఇదంతా అభ్యాసం లేకుండానే వానికి తెలియబడుతుందా? ఆ తెలిసినప్పుడు అభ్యాసం చేయకుండా ఉంటాడా? ఆ అభ్యాసం ద్వారా వానికి దైవీ గుణాలు రావా? ఆ దైవీ గుణాల ద్వారా వానికి ఏమొస్తాయి? ఇంకా కూడా ఈ యొక్క దైవ సంస్కారంతో కూడుకొని దైవికమైనటువంటి తెలివి కలిగి ఆ దైవాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం చేసినటువంటి అభ్యాసం ఏదైతే ఉన్నదో అటువంటి అభ్యాసమైనటువంటి ఆ అభ్యాస వైరాగ్యాదులే దుఃఖాన్ని పూర్తి స్థాయిలో నశింపజేసేటువంటి స్థితిని కలగజేస్తుంది. ఈ విధంగా అభ్యాసం చేసినటువంటి జీవుడు ఈ దుఃఖరాహిత్య స్థితిని చక్కగా మరి గొప్పగా పొందగలుగుతాడు అని కదా మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ సుఖము అనేటువంటిది ఎన్ని రకాలు అంటే 3 రకాలు. అవి ఏమేమి సుఖాలు? సాత్వికమైన సుఖము, రాజస సుఖము, తామస సుఖము అని. అసలు దుఃఖరాహిత్యము అనేటువంటిది ఎలా కలుగుతుంది అంటే కేవలము అభ్యాసం ద్వారా ఉత్తమమైనటువంటి సాత్వికమైన సుఖాన్ని పొందడం ద్వారా దుఃఖము అనేటువంటిది శాశ్వతంగా సంపూర్ణంగా తొలగిపోతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.